సో hi guys, welcome back to my channel Dream Boys 94. సో టుడే నా యూట్యూబ్ జర్నీ నా లైఫ్లోకి ఎలా వచ్చింది, అసలు ఎలా జరిగింది, ఈ థాట్ ఎవరికి వచ్చింది, నాకు వచ్చిందా లేకపోతే మా ఫ్రెండ్స్కి అట్లా ఎవరికన్నా వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది, ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత సక్సెస్ అయ్యానా లేకపోతే వదిలేసానా అనేది ఈరోజైతే మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. ఇందులో ఏది దాచుకోని నేను పూర్తిగా అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత వెంటనే లైక్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అందరూ చూడాలి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకోకుండా బ్యూటిఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మామూలుగా మన బాయ్స్, మిడిల్ క్లాస్ బాయ్స్ అయితే ఎందుకు డబ్బులు కావాలనుకుంటారు మీరే చెప్పండి. ఎందుకంటే మామూలుగా ప్రతి ఒక్కరు అబ్బాయిలు మన ఏజ్లో, ఇప్పుడు నా ఏజ్లో ఉన్న అబ్బాయిలు ఎందుకు డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అంటే బహుశా వాళ్ళ ఇంట్లో సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేకపోతే ఇంకా ఏదన్నా లేకపోతే తనకి ఇష్టమైన వస్తువులు కొనుక్కోవడము, లేకపోతే షూస్, బ్రాండెడ్ క్లాత్స్ అండ్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ ఇలా కొనుక్కోవడానికి, లేకపోతే ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికో, లేకపోతే పేరెంట్స్కి కొనివ్వడానికో, శారీస్, మమ్మీకి శారీ, డాడీకి డ్రెస్ ఇలాంటివి కొనియాలో, లేకపోతే ఒక కొడుకుగా ఇంట్లో ఎలా ఉండాలి అండ్ ఇంట్లో మన అండగా పేరెంట్స్కి ఉండాలని ప్రతి ఒక్కరైతే సంపాదించడానికి చిన్న చిన్న బేకరీస్లోనో లేకపోతే పార్ట్ టైం జాబ్స్లోనో ఇలాగైతే కష్టపడుతూ ఉంటారు. సో అలాగే నేను కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయిలో నేను కూడా ఒకని. సో అలాగే నేనైతే చాలా కష్టపడాను చదవడానికి, అంతా చదివి నేనైతే బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత, కంప్లీట్ చేయకముందు ఫస్ట్ బీటెక్లో అయితే మేము హైదరాబాద్లో, నేను 5th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అయితే నేనైతే హైదరాబాద్లో చదివాను, గౌతమ్ మోడల్ స్కూల్ అండ్ గౌతమ్ జూనియర్ కాలేజ్లో. సో ఆ తర్వాత అయితే ఇక్కడికి వచ్చేసి నేనైతే బీటెక్ అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్లో నాకు ఎంత పెద్ద సిచ్యువేషన్ భయంకరంగా అయిపోయింది అంటే అది వేరే దానివల్ల కాదు, హెల్త్ ఇష్యూ ఎంత భయంకరంగా వచ్చేసింది అంటే చాలా భయంకరంగా వచ్చేసింది. అసలు ఇంకా చాలామంది లేరు, కార్తిక్ లేరు అని అనుకున్నారు చాలామంది. కానీ ఏదో దేవుడు బాగా చూశాడనో, లేకపోతే మనము మంచి వాళ్ళం ఇంకా కొన్ని రోజులు ఉండాలనో ఏమో తెలియదు, కానీ నేనైతే ఒక 25 days తర్వాత రికవర్ అయితే అయ్యాను నేను. ఇదంతా జరిగింది మామూలుగా 2021 మేలో జరిగింది ఇది. సో ఆ తర్వాత నేనైతే మళ్ళీ రికవర్ అవ్వడం, మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళడం, మళ్ళీ యాజ్ యూజువల్ తెలిసిండేదే నేనైతే ఖచ్చితంగా అంత కంప్లీట్ అవ్వడం. ఆ తర్వాత నేనైతే కొన్ని జాబ్స్కి అయితే అటెండ్ అయిన తర్వాత జాబ్స్ నాకు అంతగా నచ్చలేదు, సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేదు గాయస్. అందుకే నేనైతే వదిలేసాను. ఇంకా ఆ తర్వాత వదిలేసిన తర్వాత లాస్ట్ జాబ్ వదిలేసిన తర్వాత నాకైతే చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే చిన్న దాంట్లో కూడా పేరెంట్స్ని అడగడము ఇలాంటివి అయితే నాకైతే నచ్చలేదు. సో నేనైతే ఒకరోజు ఇలా ఫోన్ చూస్తూ ఉన్నాను, ఇలాగే మామూలుగా మన గురించి తెలిసిందే కదా, బ్రౌజ్ చేస్తూ ఉన్నాను ఇంటర్నెట్ని. సో అప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇలా ప్రతి ఒక్కరు చెప్తున్నారు, యూట్యూబ్ ద్వారా మేమైతే డబ్బులు సంపాదించాం, జస్ట్ సింపుల్ ఎడిటింగ్తో చాలా బాగా మేమైతే చేసి వీడియోస్ చేసి మేమైతే ఇట్లా సంపాదిస్తున్నాము, lakhs లేకపోతే thousands ఇలా సంపాదిస్తున్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో నేను ఇంకా ఏంటి ఇది నిజమా లేకపోతే అని ఫస్ట్ అయితే నమ్మలేదు. తర్వాత నేనైతే చూసి దాని గురించి తెలుసుకొని అన్నీ మొత్తం డీటెయిల్స్ అంతా బాగా నీట్గా తెలుసుకొని తర్వాత నేను కూడా ఓకే ఇది కూడా కరెక్టే. సో మనం ఎందుకు మనకు టాలెంట్ ఉంది అండ్ ఎలాగో టైం ఉంది, ఇంకా జాబ్ అయితే వేరేది చూసుకుంటున్నాం కాబట్టి మనమైతే ఎందుకు మనం చేయకూడదు, మనకు టాలెంట్ ఉంది కాబట్టి మనం ఎందుకు జనానికి మన టాలెంట్ పరిచయం చేయకూడదు అండ్ జనాలకి ఎందుకు మనము చూపించకూడదు, వై డోంట్ వీ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అని అనుకొని నేనైతే రియలైజ్ అయ్యాను ఇలా చేద్దాం యూట్యూబ్ అని. మా పేరెంట్స్ని అయితే అడగడం జరిగింది. వాళ్ళైతే ఓకే నీ ఇష్టం, జాబ్ వచ్చేంత వరకు నీ ఇష్టం ఏమైనా చేసుకో అని వాళ్ళైతే చెప్పడం జరిగింది.
ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఆ తర్వాత వచ్చేసి మనమైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రియేట్ చేయడం జరిగిన తర్వాత నేనైతే అప్పుడు ఇంకా మనకి సరిగ్గా తెలియదు కాబట్టి మనమైతే ఎంతో కొంత చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. ఆ తర్వాత వచ్చేసి 2023లో మనమైతే కొంచెం హిట్ అవ్వడం జరిగింది వీడియోస్. ఆ తర్వాత 2024లో నేను అస్సలు ఇంతవరకు అనుకోని 2 అచీవ్మెంట్స్ అయితే నేనైతే 2024లో సంపాదించాను. అది వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్. దానికి నేను థ్యాంక్స్ వీడియో అయితే నేను చేశాను. కేక్ కట్ చేసి 500 సబ్స్క్రైబర్స్ అని చెప్పి అందరికీ థ్యాంక్స్ అని చెప్పి నేనైతే వీడియో చేశాను. దానికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నేనైతే సెకండ్ అచీవ్మెంట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను చాలా ఈజీగా సంపాదించాను. ఇదంతా నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేకి హెల్ప్ఫుల్ అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పి నేను అప్పుడు కూడా వీడియో చేయడం జరిగింది. కానీ ఇంకా కేక్ అయితే కట్ చేయలేదు, కొన్ని పనులు ఉన్నాయి. నేను బిజీ అవ్వడం వల్ల నేనైతే చేయలేకపోయాను. తొందరలోనే ఆ వీడియో కూడా పెడతాను కేక్ కట్ చేసి. సో అక్కడ నుంచి బాగా అయితే నేను వీడియోస్ ద్వారా వ్యూస్ అయితే బాగా వచ్చాయి, బాగా వైరల్ అయ్యాయి. ఇంకా షార్ట్స్ గురించి చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క షార్ట్ మనకైతే 6000, 7000 అండ్ 2000, 3000, 4000, 5000 అండ్ మీకు గోంగూర పప్పు మనమైతే షార్ట్ చేసాం కదా, అది అందరికీ మీకు తెలుసు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ షార్ట్ అయితే చూసేసండి. అది కూడా మనకి చాలా బాగా అయితే వ్యూస్ వచ్చాయి. అక్కడ మీకు 6000 అని చూపిస్తుంది, కానీ మనకైతే అది 12,000 వరకు అయితే వచ్చింది. సో దానికి కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళే అది హిట్ అవ్వడానికి కారణం. సో ఎప్పుడైనా సరే మనము కష్టాలు అనేది, స్ట్రగుల్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదిరించి ఫైట్ చేయాలి. కానీ అది వచ్చాయని చెప్పి మనము ఆ మధ్యలోనే ఆగిపోయి మనము చాలా తక్కువ అయిపోయి మనము ధైర్యాన్ని కోల్పోయి అలా చేసుకోకూడదు. ఏదైతే మనకి కష్టం అయితే వచ్చిందో ఆ కష్టాన్ని మనం ఎదిరించి నిలబడి దాన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత మనము ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందంటే అంత హ్యాపీ ఫీల్ ఉంటుంది. అందుకే ఎవరే కానీ ఎంత భయంకరమైన ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత భయంకరమైన స్ట్రగుల్స్ వచ్చినా కూడా ధైర్యంగా ఎదిరించి పోరాడండి. ఎందుకంటే ఈ లైఫ్లో మనము పోరాడితే తప్ప మనకి దక్కదు. అందుకే ప్రతి ఒక్కరూ వారియర్ లాగా ప్రతిరోజు, ప్రతి నిమిషం మనమైతే పోరాడాలి. మన లైఫ్ బాగుండాలంటే పోరాడాలి, మనం ఏదైనా సాధించుకోవాలంటే పోరాడాలి, మనము మన హక్కుని సాధించుకోవాలంటే కూడా పోరాడాలి. అంత పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే వీఆర్ వారియర్స్. మన రైట్ లైఫ్కి మనమైతే ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండదు. సో కొంతమంది ఉంటారు ఎంత భయంకరంగా కష్టపడుతుంటారు, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళైతే అక్కడే లో అయిపోయి వాళ్ళు గివ్ అప్ ఇచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఆ భయం ఉన్నంత వరకు వాళ్ళైతే పైకి రారు. అది మీకు గుర్తు చేస్తున్నాను ఇంకొకసారి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి, అది ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ ఎవరైతే దాన్ని ధైర్యంగా ఎదిరించి పోరాడతారో వాళ్ళే ఈ కాలంలో బతకగలరు. ఎవరినైనా సరే, ప్రాబ్లమ్స్నే కాదు, భయంకరమైన మనుషుల మధ్యలో నుంచి, లేకపోతే మనల్ని డౌన్ చేసి వాళ్ళు పైకి రావాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనమైతే ఖచ్చితంగా పోరాడాల్సిందే. అందుకే ఇంతకుముందు చెప్పాను, ఖచ్చితంగా మనం పోరాడాలి. ఈ లైఫ్ మనకి పోరాడితేనే ఏదైనా ఇస్తుంది, పోరాడకపోతే ఎవ్వరికి ఏమీ ఇవ్వదు. అన్నీ మనమే దక్కించుకోవాలి. కాబట్టి పోరాడుతూనే ఉండాలి చివరి వరకు. మన లాస్ట్ బ్రీత్ వరకు మనమైతే కంపల్సరీగా మనం ఖచ్చితంగా కష్టపడుతూ పోరాడుతూ మనకు కావాల్సినవన్నీ మనం సొంతం చేసుకోవాలి. సో ఇలాగైతే నేనైతే యూట్యూబ్ జర్నీని అయితే ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొత్తగా నేనైతే 2 వెబ్ సిరీస్లు అయితే స్టార్ట్ చేశాను. ఒకటి వచ్చేసి మన యూత్కి నచ్చినట్టు ఉండాలని చెప్పి నువ్వే కదా నా సైన్యం అని ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిపోయింది. అది ఇంకా ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు నన్ను. సో ఇంకొకటి వచ్చేసి యూట్యూబర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద అయితే
ద స్టోరీ ఆఫ్ విశ్వ యూట్యూబర్ అనేది అయితే అది కూడా స్టార్ట్ చేస్తాను. అది కూడా ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిపోయింది. దానికి కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అది కూడా చాలా బాగా వెళ్తుంది. దానికి కూడా నాకు మా ఫ్యామిలీ నుంచే నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. అంటే ఒక యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత కష్టాలు అనుభవిస్తారు వాళ్ళకి. అందరు అనుకుంటుంటారు చూసేది నిజం కాదు, చూసేది నిజం కాదు గైస్. ఎందుకంటే మనం చూసేది బాగానే కనబడుతుంది, కానీ దాన్ని ఎవరైతే డీప్గా లోపలికి వెళ్ళి పరిశీలిస్తారో అప్పుడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఇవన్నీ తెలుస్తాయి. ఆ స్టోరీ వల్లనే నేనైతే ఈ స్టోరీ అయితే రాయడం జరిగింది, విశ్వ యూట్యూబర్ అనేది. సో అది కూడా నేను ఇప్పుడు చెప్పిన 3 వీడియోస్ లింక్స్ అయితే నేను ఇస్తాను, చూసేసేయండి. అండ్ తెలుసు కదా మీకు, దాన్ని కూడా లైక్ అయితే చేసుకోండి. అందరికీ షేర్ చేయండి నచ్చితే. ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మీ వే ఆఫ్ మైండ్ గురించి తెలుసుకొని నేనైతే మీకు ఇష్టపడేటట్టు నేనైతే రాయడం జరిగింది. అది జరిగింది కాబట్టి నాకు అన్ని వ్యూస్ అయితే వచ్చాయి, చాలా బాగా అయితే హిట్ అయింది. అండ్ అప్రిషియేషన్స్ చెప్పాను కదా బాగా వచ్చాయి అని చెప్పి. సో కొన్ని ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చింది, కొన్ని రిలేటివ్స్ ఇంకా ఉంటారు కదా మనకి ఇంటి దగ్గర, వాళ్ళు ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు కూడా తెలుసు కాబట్టి నేను ఒక యూట్యూబర్ అని. సో అందుకు అందరూ నన్ను అయితే ఇప్పటి వరకు ఆదరిస్తున్నారు. అండ్ ఇప్పటి నుంచి ఎప్పుడైతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా పెరిగింది. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో అస్సలు తగ్గకూడదని చెప్పి నేనైతే కష్టపడుతున్నాను. అండ్ మీరు కూడా కష్టపడండి, మీ లైఫ్లో మీరు కూడా మీకు ఇష్టమైనది సాధించండి, పోరాడి సాధించండి. లేకపోతే ఆ దేవుడు మనకేమి ఇవ్వడు. ఎప్పుడు రావాలో, ఎప్పుడు మనకి చేతికి రావాలో అది ఆల్రెడీ రాసి ఉంటాడు. కాబట్టి అందుకే మనము మన వంతు సహాయం మన వంతు మనము కష్టపడుతూ పైకి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇంకా ఎక్కువ చెప్తే మనకి ల్యాగ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది, ఏ సబ్జెక్ట్ మీద వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఆ వీడియో చేసి అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇంతవరకు నేను చెప్పింది అది నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో అనేది, ఈ వీడియో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మిస్టర్ రాయల్ కార్తిక్ 14 ఐడి లింక్ అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, మీ ఐడియాస్ని కూడా అక్కడ నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఫ్రెండ్లీ కమ్యూనిటీని అయితే అక్కడ క్రియేట్ చేద్దాం మనము. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం లేదు. అందుకే నా వీడియోస్ అయితే కొంతమందికి వెళ్ళడం లేదు. సో అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ గైస్.